బాల్ బ్యాడ్మింటన్. మనం ఆడే ఈ బాల్ బ్యాడ్మింటన్ అనే ఆటకు ఈ బాల్ బ్యాడ్మింటన్ అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తవానికి బాల్ బ్యాడ్మింటన్ ఆట నుంచి పుట్టుకొని వచ్చిన బ్యాడ్మింటన్ అనే ఆట పేరు నుంచే ఈ బాల్ బ్యాడ్మింటన్ అనే పేరు పుట్టుకొచ్చింది. ఇక్కడ మనందరం బాధపడవలసిన విషయం ఏంటంటే, మన బాల్ బ్యాడ్మింటన్ గేమ్ నుంచే ఈ బ్యాడ్మింటన్ గేమ్ పుట్టుకొచ్చినప్పటికీ మనం మన బాల్ బ్యాడ్మింటన్కి ఈ బ్యాడ్మింటన్ గేమ్ పేరు పెట్టుకోవాల్సిన పరిస్థితి మన గేమ్కి వచ్చింది. ఇది నేను సొంతంగా క్రియేట్ చేసి చెప్తుంది కాదు. ఎవరైతే బ్యాడ్మింటన్ గేమ్ని స్టార్ట్ చేశారో వాళ్ళ బ్యాడ్మింటన్ గేమ్ రిలేటెడ్ రాసుకున్న చరిత్రలో మన బాల్ బ్యాడ్మింటన్ గేమ్ నుంచే ఈ బ్యాడ్మింటన్ గేమ్ తయారైంది అని చెప్పి వాళ్ళ చరిత్రలో వాళ్ళు రాసుకున్న దాన్ని బట్టి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. వీళ్ళు రాసుకున్న దాని ప్రకారం 1870లో రిటైర్డ్ బ్రిటిష్ ఆర్మీ అధికారులు ఇండియా నుండి ఇంగ్లాండ్కు తిరిగి వెళ్తున్నప్పుడు ఇక్కడ మన దేశంలో ఈ ఆటను నేర్చుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆడారనమాట. సో మన ఆటను మన ఇండియాలో వీళ్ళు పూణే రాష్ట్రం నుంచి తీసుకున్నారని, అప్పుడు ఈ ఆటను ఇక్కడ ఇండియాలో పూనా అని పిలిచేవారని వీళ్ళ చరిత్రలో వీళ్ళు రాసుకొని ఉన్నారు. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాడ్మింటన్? అసలు ఈ బ్యాడ్మింటన్కి అర్థం ఏమిటి అని ఇప్పుడు మనం చూస్తే, ఇది మొదట ఇక్కడ బ్యాడ్మింటన్ హౌస్ అని పిలువబడే డ్యూక్ ఆఫ్ బ్యూఫోర్ట్స్ ఎస్టేట్ ప్రాంగణంలో మొదట ఆడబడింది. అసలు ఈ బ్యాడ్మింటన్ హౌస్కు ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఈ హౌస్కు బ్యాడ్మింటన్ అని పేరు ఎలా వచ్చింది అంటే, ఈ రాజభవనమైన ఈ బ్యాడ్మింటన్ హౌస్కు మొదట ఓల్డ్ ఇంగ్లీష్లో పాత ఆంగ్లంలో బ్యాడిమైంగ్టన్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈ ఓల్డ్ ఎస్టేట్ యజమాని పేరు బ్యాడ్హులెమ్ కాబట్టి. అలాగే ఈ యజమాని పేరు స్టార్టింగ్ బ్యాడ్తో స్టార్ట్ అయింది కాబట్టి దానికి అలా బ్యాడిమైంగ్టన్ అని పేరు పెట్టుకున్నారు. పోను ఆ పేరు బ్యాడ్మింటన్గా మారిపోయి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందింది. వాస్తవానికి వీళ్ళు ఈ బ్యాడ్మింటన్ అనే ఆటను కేవలం మన బాల్ బ్యాడ్మింటన్ ఆట నుంచే కాకుండా ఇంచుమించు 2000 సంవత్సరాలుగా చైనా, జపాన్, థాయిలాండ్ లాంటి దేశాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన బ్యాటిల్డోర్ అండ్ షటిల్ కాక్ అని పిలువబడే ఒక పిల్లల ఆట. ఈ ఆట నుంచి, అలానే చైనాలో షటిల్ కాక్ను కింద పడకుండా కాలితో ఆడే టీ జియాన్ జీ అనే ఆట నుంచి కూడా కొన్ని తీసుకొని వీళ్ళు బ్యాడ్మింటన్ని తయారు చేసుకున్నారనమాట. ఈ విధంగా వీళ్ళు ఈ ఆటలో వేగం మరియు అందం ఉండేలా బ్యాట్ను, షటిల్ కాక్ను దానికి తగ్గట్లుగా మలుచుకొని ఇప్పుడు ప్రపంచంలో ఈ బ్యాడ్మింటన్ అనే ఆట ఎంతో అభివృద్ధి చెందేలా వీళ్ళు తయారు చేసుకున్నారనమాట. ఇంకా ఈ కోర్ట్ లెంత్ విషయానికి వస్తే, అప్పట్లో ఆ బ్యాడ్మింటన్ హౌస్లో ఎంట్రీ హాల్ యొక్క పరిమాణం ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న బ్యాడ్మింటన్ కోర్ట్ కొలతలు ఎంత ఉన్నాయో సేమ్ అంతే ఉండేదంట. కావున వీళ్ళు ఈ ఆటను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసే ప్రక్రియలో ఆ కొలతలను అలానే పెట్టుకొని వీళ్ళు 1887లోనే క్లబ్స్గా ఏర్పరచుకొని 1893 సెప్టెంబర్ 13 ఈ ఆట యొక్క రూల్స్ వాళ్ళు ప్రచురించుకొని, అంటే రూల్స్ అన్నీ పెట్టుకొని రాసుకొని, తర్వాత 1899 నాటికి వీళ్ళు ప్రపంచంలో మొట్టమొదటి ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ప్రారంభించారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను వీళ్ళు 1899లోనే ప్రారంభించేశారనమాట. వాళ్ళు 1899 టైంలోనే ఈ బ్యాడ్మింటన్ ఆటను వాళ్ళ దేశ స్థాయిలో అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ సమయంలో మన దేశంలోనే ఉన్నారు కాబట్టి, మనకి ఇంకా ఆ సమయాల్లో స్వాతంత్రం రాలేదు కాబట్టి అప్పట్లో రాజులు మన బాల్ బ్యాడ్మింటన్ ఆటను ఆడుతున్నప్పటికీ మన ఆట కంటే కూడా ఈ బ్యాడ్మింటన్ ఆట ఎక్కువగా అభివృద్ధి చెందడం, అలానే కొంతమంది బ్రిటిష్ వాళ్ళు అటు ఇటు తిరుగుతూ అప్పుడప్పుడు మన ఆటను సరదాగా మన ఇండియాలో ఆడుతూ మన ఆట బాల్తో ఆడతారు కాబట్టి దీనిని వాళ్ళు బాల్ బ్యాడ్మింటన్ అని అనడం, అలా మనకు కూడా ఇది బాల్ బ్యాడ్మింటన్ అని పిలవడం అలవాటు అవ్వడం. అలానే మన పూర్వీకులకు మత గ్రంథాలు రాసుకునే సమయం తప్ప ఇలాంటి క్రీడల అభివృద్ధి మీద అసలు ఎలాంటి శ్రద్ధ లేకపోవడం వల్ల మన ఈ బాల్ బ్యాడ్మింటన్ అని పిలుచుకునే ఆట యొక్క చరిత్ర ఎవరికీ తెలియకుండా పోయిందనమాట. ఏది ఏమైనా అదృష్టవశాత్తు ఈ ఆట చరిత్ర ఎవరికీ తెలియకపోయినా ఈ ఆటను మన వాళ్ళ స్థాయిలో
వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రెజెంట్ ఇప్పటికీ ఆడుతున్నారు కాబట్టి సో వాళ్ళు ఎంతో కొంత అభివృద్ధి చేసినట్టే. కానీ ఇప్పుడు అభివృద్ధి కాదు కదా, ఇప్పుడు ఇంకా దిగజారిపోవడం మనం అందరం ఆల్రెడీ గమనించే ఉంటాం. సో ఫైనల్గా మన ఆట నుంచి పుట్టి అభివృద్ధి చెందిన ఆట షటిల్ బ్యాడ్మింటన్ పేరునే మన ఆటకు పెట్టుకోవాల్సిన పరిస్థితి మన ఆటకు వచ్చింది అని మనం అందరం గమనించాలి. సరే, ఏది ఏమైనా ఇంకా మన ఆట బ్రతికే ఉంది కాబట్టి మన అసోసియేషన్ పెద్దలు ఇప్పటికైనా కొత్తగా గొప్పగా ఆలోచించి మన ఆటను కూడా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేసుకోవాలని ఆశిస్తున్నాను.